మనుషులందరూ విడిచిపెట్టేసినప్పుడు దేవుణ్ణి ఒక్కడినే గట్టిగా హత్తుకోవడానికి, దేవుని యొక్క సన్నిధిని సన్నిహితంగా అనుభవించడానికి అదొక అద్భుతమైన శ్రేష్టమైన తరుణము, అవకాశం. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దోస్ ఆర్ ద టైమ్స్ విచ్ బ్రింగ్ యూ క్లోజ్ టు గాడ్. ఆ సమయాలే నిన్ను దేవునికి దగ్గరగా. ఎందుకంటే చూడండి, స్నేహితులు ఒక గ్రూప్ ఉన్నారనుకో, 3-4 ఉన్నారనుకోండి, ఎలా ఉంటుందంటే ఉన్న టైము, ఉన్న ప్రేమ, లేకపోతే ఉన్న కేర్ షేర్ అవుతుంది. ఒకరికొకరే ఉన్నారనుకోండి, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి ఫ్రెండ్, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలోనే అది చాలా బాండింగ్ స్ట్రాంగ్ అయిపోతాం. వాళ్ళిద్దరి మధ్యలో మూడో వాళ్ళు వచ్చారంటే కొన్నిసార్లు వీళ్ళ బాండ్ వీక్ అయిపోతూ ఉంటుంది కదా. ఇలాంటి కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం వాస్తవ జీవితంలో. Sometimes people who are closer to you, maybe they are like an obstacle for your relationship with God. నీకు దగ్గరగా ఉండే కొంతమంది వ్యక్తులు బహుశా దేవునికి నీకు మధ్యలో ఒక అడ్డుగా అయిపోతూ ఉంటారు కొన్నిసార్లు తెలియకుండానే. అయితే దైవజనుడైన పౌలు భక్తుడు అంటున్నారు, అందరు నన్ను విడిచిపెట్టారు కానీ ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను, స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. లార్డ్ స్టూడ్ బై మీ అండ్ హీ స్ట్రెంగ్థెన్డ్ మీ. నా ప్రక్కన నిలబడ్డారు. I could feel God's presence. I could experience God's presence.